తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరూ కూడా నమస్కారం. నిన్న రాష్ట్రపతి గారికి తెలంగాణ పరిస్థితులపైన ప్రభుత్వాన్ని ఎందుకు సస్పెండ్ చేయాలనో ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని మరి కొంతమంది మిత్రులు సూచిండ్రు. అందులో పేరు లేకుండా ఒక నంబర్ నుండి నాకు ఒక ఆర్టికల్ పంపిండ్రు. బక్క జడ్సన్ ఫ్యాక్స్లో వచ్చినటువంటి మన స్టోరీని చూసి రాష్ట్రపతికి నేను 29వ జీవో కూడా హైదరాబాదితులు గురుకుల మరణాలు వీటన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. మరి అందులో 29వ జీవో గురించి ఒక మంచి ఆర్టికల్ నాకు రాసి పంపిండ్రు మిత్రుడు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యోగాలను లాక్కుంటున్న జీవో 29. జీవో 29 రాజ్యాంగబద్ధమా లేకుంటే రిజర్వేషన్స్ కు వ్యతిరేకమా తేల్చాలి. ఇదే నేను ప్రశ్నించింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతోని అధికారులకు ఎప్పుడు ఆ ఓట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చేది. ఆ ఓట్లతోని ఈరోజు అధికారులకు వచ్చి మరి గ్రూప్ 1 ఫలాలు వాళ్ళకు అందకుండా ఈరోజు 89వ జీవో తీసుకొని వచ్చింది. అసలు ఏంటి ఈ జీవో 29? ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాలు తమ జీవన్మరణ సమస్యగా భావించి రోడ్డు మీదనే వచ్చి ప్రభుత్వంపై పోరాడుతున్నారు? ఈ జీవో 29 ఎలా బలహీన వర్గాల ఉద్యోగాలని లాక్కుంటుంది? ఈ జీవోలో ఏముంది? ఎవరి కోసం ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది? ఈ జీవోని ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతుంది? ఒక పరీక్ష ఒక జీవితం అని తెలిసి కూడా పరీక్షకి పోయే రోజు కూడా ప్రాణం పెట్టి చదివే నిరుద్యోగులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా ఎందుకు పోరాడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు క్రూరంగా అణచివేయాలని చూస్తుంది? ప్రభుత్వాలు ఉన్నదే బలహీన వర్గాల కోసం కదా. అయినా ఎందుకు ఇంత తీవ్రమైన సమస్యపై వినడానికి, చర్చించడానికి, మాట్లాడటానికి సిద్ధంగా లేదు అంటేనే ఏదో జరుగుతుంది అని అర్థం. అసలు ఎవరి ప్రయోజనాల కోసం ఈ జీవో తెచ్చారు? ఇంత సున్నితమైన రిజర్వేషన్స్ అంశంపై ప్రభుత్వం మొండిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? కేవలం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేస్తే ఉద్యోగాలు వస్తాయా? బంగారు భవిష్యత్ ఉంటుందా? చాలా చక్కగా రాసిండు తమ్ముడు. ఈయన రాసులు బట్టి చూస్తే ఈయన పరీక్షకు పోయే ప్రతిని ముందు కూడా బాగా చదివి ప్రిపేర్ అయ్యే ఉండి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో హృదయ లోతులకి వచ్చి గాయపడ్డ హృదయంకి వెళ్ళి వచ్చే పదకోశం ఇది. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు రాయలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇటువంటి పద్యాలు, ఇటువంటి ఉపన్యాసాలు, ఇటువంటి వాస్తవాల కథనాలు వచ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను అక్టోబర్ 30కి పోయిన సంవత్సరం ఎన్నికలు జరిగితే 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ముఖ్యమంత్రి అనేటువంటి ఎట్లుండాలి, అధికారం ఏ విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా అనుకున్నట్టే ఈ ప్రశ్నలకు జవాబు మరి ప్రభుత్వం చెప్తారా, ప్రభుత్వ పెద్దలు చెప్తారా, టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్తారా? చెప్పాలి. ఇంకా ఉంది, చాలా వివరంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి నోటిఫికేషన్ అవ్వడం, ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తుండడం, ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక స్థానంలో ఉండటం, తమ సామాజిక హోదా గుర్తింపుని పెంచుకునే గొప్ప అవకాశం ఉండటంతో సహజంగానే గ్రూప్ 1 పరీక్షపై క్రేజ్ ఎంతో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పేద విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు తమ తలరాతని తామే మార్చుకునే సువర్ణ అవకాశం, బంగారు జీవితం, ఒక భరోసా ఇది. కాబట్టి ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, నాకు తెలిసి ఈ రాసిన అబ్బాయి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొనే ఉంటాడు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు
ఆత్మగౌరవం, స్వయం పాలన అనే నినాదం. మరి ఎవరు ఏ మేధావి వీళ్లకు, ఈ విద్యార్థులకు కానీ యువకులకు కానీ చెప్పిండ్రో ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో పెద్దలుగా మారిండ్రు. కానీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు, ప్రశ్నాన్ని అడుగుతలేరు. నేను వాళ్ళ గురించి అనేక మార్లు చెప్పిన. ఎందుకంటే ఎప్పుడైతే నేను బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ అని ఒక ప్రశ్నించే గొంతును, ఒక డిబేట్ చేసే వేదికను ఏర్పాటు చేసిన, నా లాంగ్వేజ్, నా భాష కూడా హుందాగా ఉండాలని నిర్ణయించుకున్నా. కాబట్టి ఈరోజు ఆ వ్యక్తులు, ఆ మేధావులు ఎవరైతే మరి వీళ్లకు అవి నూరు పోసిండ్రో ఈరోజు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు. మరి ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ సామాజిక న్యాయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు మరి ఇందులో భాగం లేకుండా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అని వాళ్ళు ఎందుకు అడుగుతారు? అడగని వారు మేధావులు ఎట్లయితారు? అడగని వారు నిఘంటువులు ఎట్లయితారు? అడగని వారు ప్రశ్నించే వేదికలు ఎట్లయితారు? అడగలేని వారు తెలంగాణ ఉద్యమం కోసం పిల్లలను ఎందుకు రెచ్చగొట్టాలి? ఇంకా ముందుకు పోదాం. జీవో 55 వర్సెస్ జీవో 29, ఈ రెండింటి గల మార్పులేంది, తేడా ఏందనేది చూసుకుంటే, తెలంగాణలో 90% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డే ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల కోసం ఏర్పడ్డది. అంటే ఇంతకుముందే అంతే చెప్పిన. అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న గ్రూప్ 1 అనే ఉద్యోగం అనేది కేవలం సంపన్నుల ఉద్యోగం అనే ఆనవాయితీ ఉండేది. అయితే అప్పటి ప్రభుత్వం జీవో 55 ద్వారా బలహీన వర్గాలకు రాజ్యం కల్పించిన రిజర్వేషన్స్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగం పేదలకి చేరాలని, అది వారి హక్కుగా ప్రభుత్వం గుర్తించి సాహసోపేతమైన జీవో 55 తీసుకువచ్చి చరిత్ర సృష్టించింది. పేదల నుండి వెలివేసిన కళల గ్రూప్ 1 ఉద్యోగమిగా వారిదే అనే నమ్మకాన్ని జీవో 55 అందించింది. అసలు జీవో 55 ఏంటి? స్పష్టంగా చెప్పాలంటే గ్రూప్ 1 పరీక్ష అన్ని దశలలో ప్రిలిమ్స్, మెయిన్స్, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అమలు అనేది ఈ జీవో 55 యొక్క ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే మెరిట్తో పాటు రిజర్వేషన్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలలో ఎవరైనా పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఇతర అగ్రకులాలు మెరిట్ ఆధారంగా పోటీ పడవచ్చు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్స్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకుండా ఆ తర్వాత ప్రతిభ కలిగిన బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులని తమ రిజర్వేషన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇటు ఓపెన్ కేటగిరీలో వారికి హక్కుగా ఉన్న రిజర్వేషన్ కేటగిరీలో పోటీ పడతారు, ఉద్యోగాలు సాధిస్తారు. ఎగ్జాంపుల్, 100 ఉద్యోగాలు, ఉదాహరణకు 100 ఉద్యోగాలు ఉంటే ఇందులో 50 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉంటే ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాలు ప్రతిభ ఆధారంగా పోటీ పడవచ్చు. మిగతా 50 ఉద్యోగాలు రిజర్వేషన్స్ ఆధారంగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు పోటీ పడతారు. అంటే ఓపెన్ కేటగిరీలో ఎంపిక అయిన బలహీన వర్గాల వారిని తీసివేసి మిగతా వారిని ఎంపిక చేస్తారు. ఇది 55వ జీవో, గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో. ఇది చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు నిజంగా ఇది రాసిన వారు 100% ఇతనికి గ్రూప్ 1 కాదు కదా, ఏ పోస్ట్ అయినా ఇచ్చేది. చాలా రోజులకు ఒక కళాన్ని ముందుకు పరిగెడతా అంటే దాని వేగాన్ని అందుకోలేక నేను వెనుకబడ్డా అనిపిస్తుంది చదువుతా ఉంటే. కాబట్టి ఇది జీవో 55. నేను ఏ ప్రభుత్వం అనేది పేరు చెప్పిన కదా, ఏ ప్రభుత్వం పేరు గత ప్రభుత్వం అంటే ఎవరున్నారో అంత తెలుసు. కాబట్టి జీవో 29 మరి ఇప్పుడు తెచ్చిన జీవో ఎటువంటిదో చదువుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో హైకోర్టులో జీవో 55పై ఉన్న కేసుల దృష్ట్యా ఇప్పటి వరకు హైకోర్టు జీవో 55 తప్పు అని చెప్పలే. ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే సాకుతో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ ని అణచివేస్తూ జీవో 29ని తీసుకురావడం జరిగింది. అసలు ఈ జీవో 29 ఏం చెప్తుంది అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ దశలో మెరిట్ ఆధారంగా మెయిన్స్ పరీక్షకి ఎంపిక చేస్తారు. అంటే మొత్తం ఉద్యోగాలని రిజర్వేషన్స్ ఉద్యోగాలని కలిపి కూడా ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తూ మెరిట్ ఆధారంగా తుది పరీక్షకి ఎంపిక చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఎంపిక కావచ్చు. ఒకవేళ మెరిట్ ఆధారంగా ఎంపికైన మొత్తం అభ్యర్థులలో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు 1:50 నిష్పత్తిలో లేకపోతే అదనంగా ఎక్కువ తక్కువ ఉంటే అంత మందిని ఎంపిక చేస్తారు. ఒకటి అంటే మెరిట్ ఆధారంగా ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులని వారినే మెరిట్ గా అదే విధంగా వారినే రిజర్వేషన్ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. 2, ఒకవేళ మొత్తం మెరిట్ అభ్యర్థులలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే 1:50 నిష్పత్తిలో సరిపడా ఉంటే తర్వాత వారి యొక్క రిజర్వేషన్స్ అనేది వారికి ఉండదు. ఉదాహరణ ఇక్కడ కూడా ఒక ఉదాహరణ 100 ఉద్యోగాలలో నోటిఫికేషన్ ఉంటే అందులో 50 ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీ అనుకుంటే మిగతా 50 ఉద్యోగాలు రిజర్వేషన్ ఉద్యోగాలు. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ అర్హులు. ఇప్పుడు జీవో 29 ఏం చెప్తుందంటే 100 ఉద్యోగాలను 50 రిజర్వేషన్ ఉద్యోగాలను కలుపుకొని మొత్తం పరిగణన మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. అంటే 150 = 5000 అంటే 100 × 50 వేస్తే 5000 పోస్ట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఎంపికైన 5000 మందిని మెరిట్ ఆధారంగా 1, 2 నుండి 5000 వరకు ఎవరు ఉంటే వారిని లోకల్ లేదా నాన్ లోకల్ సంబంధం లేకుండా ఎంపిక చేస్తారు. మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రిజర్వేషన్ అభ్యర్థుల ప్రయోజనాలు జీవో 29 నిండా ముంచింది. ఈరోజు ఈ అంశం మీద క్యాబినెట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు మీరు నోరు తెరవవలసిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కడికి పోయినా జీవో 9 మీద తమ్ముడు జనార్దన్ మరి ఎంతో ఉద్యమం చేసిండు. చాలా మంది బిడ్డలు రోడ్డెక్కిండ్రు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే మనం చూస్తా ఉన్నాం. ఈరోజు సర్కార్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసినాం. నేను అదే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టా. దీన్ని మనువాద జీవో అంటారు. ఈరోజు బీజేపీ వారిని కాంగ్రెస్ వారు మనువాదులు అంటారు. ఇంతకు మించిన మనువాదుల అమలే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక దిక్కు రాహుల్ గాంధీ మేము రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ పెంచుతానంటాడు. కానీ ఈరోజు ఉన్న రిజర్వేషన్లు ఇండ్లకెళ్ళి తీసేసే ప్రయత్నం 29వ జీవో ద్వారా వచ్చింది. ఇది ఒక మరణ శాసనం అని కూడా మనం అనొచ్చు. ఒక కేసు 1 జీవో 29 ప్రకారం మొత్తం ఉద్యోగాలు 100 అనుకున్నాం కదా. ఇందులో 50 ఓపెన్ కేటగిరీ మరో 50 ఉద్యోగాలు రిజర్వేషన్ అనుకుంటే మొత్తం 100 ఉద్యోగాలని మెరిట్ ఆధారంగా 100 × 50 అంటే 5000 మొత్తంగా ఎంపిక చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ 50 ఉద్యోగాలు అంటే వీరిని 1:50 చొప్పున 2500 మందిని 1:50 అంటే చొప్పున 5 మందిని ఎంపిక చేస్తారు. మనకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన 5000 రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేసిన 2500 మొత్తం 7500 మందిని చేసి ఉంటే మొత్తం ఈ 7000 అంటే 5000 ప్లస్ 2500 = 7500. ఈరోజు న్యాయస్థానాల్లో జీవో 29 ఉండేది కాదు. పుస్తకాలతో కుస్తీ పట్టి ఉండే ఉద్యోగాలు ప్రభుత్వంలో పోరాడేవారు కాదు. రెండో కేసు మొత్తం 100 ఉద్యోగాలని ఓపెన్ కేటగిరీగా అనుకొని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన 5000 మంది అభ్యర్థులలో 2500 మంది మెరిట్ రిజర్వేషన్ అభ్యర్థులు. ఆ 5000 మంది అభ్యర్థులతో ఉంటే వారి రిజర్వేషన్ అభ్యర్థులుగానే
పరిగణిస్తారు. అంటే ఇంకా రిజర్వేషన్స్ అనేది ఉండదు. రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే రిజర్వేషన్స్ అభ్యర్థులని 1:50కి జీవో 29 కుదిస్తుంది. లక్ష్మణ రేఖ గీసినట్టే అన్న మాట. ఇంత భయంకరంగా 29 జీవో ఉంది. జీవో మరి ఎవరికి ఏ మేధావులకు ఎందుకు అర్థమైతలేదో నాకు అర్థమైతలేదు. జీవో 29తో బీసీలకి 0 రిజర్వేషన్లు. ప్రతిభ ఉన్న బీసీడీ అభ్యర్థులకే జీవో 29 మరణ శాసనమే. నేను ఇంతకుముందు అదే చెప్పిన. ఎందుకంటే వారు మెరిట్ లోనే ఎంపికయ్యారు కాబట్టి ఇక వారి యొక్క రిజర్వేషన్స్ వారికి అమలు చేయాల్సిన అవసరం లేదు. మెరిట్ లోనే 1:50 చొప్పున సరిపడా బీసీడీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇంకా వారికి రిజర్వేషన్స్ అమలు చేయడం అవసరం లేదు. జీవో 29 ద్వారా ఎలా అందుతున్నాయో ఒకసారి చూస్తే బీసీడీ అభ్యర్థులు 0 రిజర్వేషన్లు వారి సరిపడ మెరిట్ లోనే ఉన్నారు కాబట్టి. ఎగ్జాంపుల్ ఉదాహరణ, రిజర్వేషన్స్ పేర్కొన్న బీసీబీ ఉద్యోగాలు 37. వీరిని 1:50 చొప్పున తీసుకుంటే 1850 అభ్యర్థులని ఎంపిక చేయాలి. కానీ 7500 బీసీబీ అభ్యర్థులని ఎంపిక చేశారు. మొత్తం పోస్టులు ఓపెన్ కేటగిరీగా పరిగణించడంతో పాటు 28,000 మంది అభ్యర్థులలో 7,500 మంది బీసీబీ అభ్యర్థులు ఉండటంతో మళ్ళీ అదనంగా వారి రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వీరిని కేవలం రిజర్వేషన్స్ ప్రతిపాదికన ఎంపిక చేశారు. మెరిట్ లో ఎంపిక అయినా కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటగానే మిగిల్చారు. ఎగ్జాంపుల్, ఎస్సీ అభ్యర్థికి రిజర్వేషన్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంట అంతమంది, అంటే 1:50 చొప్పున ఎంపిక చేశారు. ఎస్సీ అభ్యర్థులకి మెరిట్ ప్రయోజనాలు లెక్కలేదు. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మనం ఏమో బీసీ నాయకులు, బీసీ అధికారం, నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీఏ చేయపోతారు, ప్రమాణ స్వీకారం చేస్తారు అనే సిపాయిలు ఈరోజు పెద్ద పెద్ద గడిలు పలగొడతాం అనే సిపాయిలు మరి దీని మీద వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? దీని మీద ఒక ఉద్యమం ఎందుకు చేస్తారు? ఈరోజు వాళ్ళు ఎమ్మెల్సీ కూడా అయినట్టుగా ఉన్నది. దీని గురించి మాట్లాడరు. కానీ ఈ సినిమాల పైన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో అని వాళ్ళ మీద పోయి కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో పోయి బాజాప్తా ఎమ్మెల్సీ పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చే స్థాయికి దిగజారిందనంటే ఎక్కడ ఉన్నామో, వీళ్ళు ఎక్కడ ఉన్నారో మనం ఒక గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు. ఎందుకంటే సినిమా మీద కంప్లైంట్ ఇస్తే ఆయన ఏమైనా బెదిరిపోయి డబ్బులు ఇస్తారేమో అని. పాల కంపెనీల పైన మాట్లాడితే పాల వాళ్ళు ఏమైనా డబ్బులు, ఆ కంపెనీ నడిపే వాళ్ళు కార్పొరేట్ ఏమైనా పైసలు ఇస్తారని. ఇక్కడ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, ఈ బీసీ బిడ్డల గురించి మాట్లాడితే డబ్బులు రావు. కానీ అధికారంతో వీళ్ళకి సెంటిమెంట్, అధికారం అనేది చూపించి మన ప్రభుత్వం వస్తాయని చెప్పేసి వీళ్ళను ప్రలోభ పెట్టి ఈరోజు మీటింగ్లకు రప్పించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అనేక అనుమానాలు ఆజ్యం పోసిన టీజీపీఎస్సీ, గతంలో టీజీపీఎస్సీ చేసిన తప్పిదాల కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయింది. ఇప్పటికీ ఆ తప్పిదాలకి, నిర్లక్ష్యానికి దోషులు ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ కేసు ఎక్కడుందో దీనికి బాధ్యులు ఎవరో తెలియదు. కానీ కోలుకోలేని విధంగా నిరుద్యోగులు మాత్రం నష్టపోయారు. ముచ్చటగా 3వసారి అయిన గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం, సందేహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 100% ఉన్నాయి. పోటీ పరీక్షలో బలహీన వర్గాల వారికి రిజర్వేషన్స్ అనేవి హృదయం, గుండె లాంటిది. ఎస్సీ ఎస్టీ బీసీ వంటి అట్టడుగు వర్గాల గౌరవప్రదంగా బ్రతకాలంటే కొలువు అనేది కీలకం. ఆ ఉద్యోగం సాధించాలంటే హృదయ స్పందన రిజర్వేషన్స్ తప్పనిసరి. అత్యంత కీలకమైన రిజర్వేషన్స్ కు సంబంధించిన జీవో 29 గురించి గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది?
ఆ జీవోని ఆ జీవోని ఆ దాయాల్సిన అవసరం ఏముంది? జీవో 55 కంటే ఎక్కువ ప్రయోజనాలు జీవో 29లో ఆ ఉంటే ఎందుకు ప్రభుత్వం ఇటు టీజీపీఎస్సీ కానీ జీవో 29 విద్యార్థులకు వివరించడం పూర్తిగా విఫలమయ్యారు అనే చెప్పాలి. ప్రశాంతంగా రాయాల్సిన ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 పరీక్షని ఆందోళన మధ్య నిరుద్యోగులు రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? టీజీపీఎస్సీ ఉన్నది నిరుద్యోగుల కోసమే కదా. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కంటే నిరుద్యోగులకు ఉన్న అసంతృప్తిని, అనుమానాలని తొలగిస్తే బాగుండేది. ఇప్పుడు ఈ రోజు జీవో 29 న్యాయస్థానాలు నిలబడేది కాదు. ఆ జీవో 29పై ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అభ్యర్థుల అవకాశాలను తగ్గించడం. అదేవిధంగా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అభ్యర్థుల యొక్క అవకాశాలని తగ్గించేస్తుంది. కారణం, మెరిట్ సాధించిన రిజర్వేషన్స్ అభ్యర్థులని ఇటు ఓపెన్ కేటగిరీలో అటు రిజర్వేషన్స్ అభ్యర్థులుగా వారినే కన్సిడర్ చేయడం. జీవో 29 మెరిట్కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓపెన్ కేటగిరీలో జీవో 55 ఇందులో 10,000 మందికి కంటే జీవో 29 ఇందులో 28,000 మంది 3 రేట్లు అధికంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక అయ్యే అవకాశం ఉండడం వల్ల ఎక్కువ మెరిట్ సాధించే అగ్రకులాలు, నాన్ లోకల్స్ యొక్క అవకాశాలను పెంచింది. ఇప్పటికీ టీజీపీఎస్సీ ఓపెన్ కేటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అందులో నాన్ లోకల్స్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పలేదు. చివరిగా టీజీపీఎస్సీనే రిజర్వేషన్స్ పాటించడం లేదు అని హైకోర్టుకు చెప్పడం కొసమెరుపు. ఇంత భయంకరంగా ఈరోజు టీజీపీఎస్సీ కనీసం ఇప్పుడైనా ఒక బీసీ బిడ్డ గారు ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్గా అయింది. కనీసం ఆయనన్న ఈ తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మీరు విద్యార్థులతో ఒక డిబేట్ జరిపి, లేకుంటే మీరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. 29 జీవో 55 కంటే ఎట్లా మెరుగైంది? నేను ఇంత వివరించిన కదా, అబ్బాయి ఇంత బాగా వివరించింది కదా. వివరించిన తర్వాత ఇది ఏ విధంగా మేలుకరమైందో, ప్రయోజనకరమైందో, ఎవరి ప్రయోజనాల కోసం జీవో 29 తీసిందో దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు మీరు వివరిస్తే ఇంకా బాగుంటుందని. ఈరోజు నవ్వులాటగా న్యాయస్థానాల గ్రూప్ 1 కేసులు ఉన్నాయి. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరుద్యోగులు ఈ తప్పుడు జీవో 29పై పోరాడుతుంటే ప్రజాప్రభుత్వం కనీసం వినడానికి, చర్చించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. అన్యాయమని రోడ్డు మీదికి వస్తే వీపులు పగులగొడుతున్నారు పోలీసులు. అశోక్ నగర్లో కొన్ని వందల మంది పోలీసులు మఫ్టీలో ఉండే ఆ టైంలో 144 సెక్షన్ కూడా విధించినప్పుడు ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో న్యాయస్థానాల్లో అయినా న్యాయం దక్కుతున్నదనే సంపూర్ణమైన విశ్వాసంతో ఖరీదైన కోర్టుల మెట్లు ఎక్కితే కోర్టు తలుపులు మూసేసింది. జీవో 29 రాజ్యాంగం కల్పించాల్సిన రిజర్వేషన్లని సమాధి చేస్తుంది అని గౌరవ న్యాయమూర్తులని ప్రార్థిస్తే సాంకేతిక కారణాలతో కేసు వేయడంలో జాప్యం జరిగింది అని డిస్మిస్ చేయడం న్యాయమేనా? మేము వెంటనే ఖరీదైన హైకోర్టులో కేసులు వేయడానికి మేము సంపన్నులం కాదు, మేము డబ్బులు లేని నిరుద్యోగులం. అసలు జీవో 29 రాజ్యాంగబద్ధమా లేదా రిజర్వేషన్స్ వ్యతిరేకమా అని ఎవరు తేల్చాలి? రియల్ బ్రదర్, మీరు ఎంత ఇది ఒక నిరుద్యోగులందరినీ వాళ్ళ హృదయాలను కదిలించే విధంగా ఈరోజు ఈ వాస్తవాలను రాసింది. ఈ సబ్జెక్ట్ ఎవరికి అర్థమైతలేదు. ఈ సబ్జెక్ట్ ఎవరికి ఇలా జరుగుతున్న దొస్తులు ఎవరు అర్థమైతలేదు. అర్థం ఎందుకు అవుతలే అంటే అర్థమైంది కాబట్టి, అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదంటున్నారు కాబట్టి. ఈరోజు గాయపడ్డ ఒక హృదయం చెదిరిన హృదయం, నేను అనుకుంటా అశ్రు నయనాలతోని తన రక్తాన్ని సిరగా మార్చి కలం వేగం పెంచి
ఈరోజు ఒక వాంగ్మూలం ఇది. ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి. దీని మీద ఒక చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే ప్రజా సొమ్ముతోని, ప్రజల డబ్బుతోని ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంటుంది. ఆ అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఒక ఎమ్మెల్యే ప్రస్తావిస్తాడు. దాని గురించి ప్రభుత్వ పెద్ద 3 గంటల సేపు వాదిస్తాడు. దానివల్ల ఎంత నష్టమో వివరిస్తాడు. ఈరోజు ఆ సినిమాకు ఒక ప్రమోషన్ వేదికగా అసెంబ్లీగా మారింది. సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో ఈరోజు ఆ సమస్యల పైన చర్చ లేదు. అది గురుకులాలు మరణించిన 49 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బిడ్డల గురించి కానీ, లేకుంటే జీవో 29 ఖడ్గానికి తెగిపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల గోడు కానీ మాట్లాడుకునే పరిస్థితి, చర్చించే పరిస్థితి, దీని గురించి చర్చ జరపాలనే నాయకుడు ఈరోజు అసెంబ్లీల శాసనసభ లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ కలం, ఇది రాసిన కలం రేపెటు పరిగెడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కళలు అడిగే ప్రశ్నలకు మీరు కత్తులతో జవాబిస్తాం. కళలతోనే అడిగే ప్రశ్నలకు మేము లాఠీలతో జవాబు చెప్తాం. కళలు అడిగే ప్రశ్నలకు మేము గుండ్ల వర్షంతో జవాబు చెప్తాం. కళలు అడిగే ప్రశ్నలకు మా కబంధ హస్తాల్లో తొక్కి పెడతాం. కళలు అడిగే ప్రశ్నలకు మేము తొక్కే పెడతాం అనే సిద్ధాంతం కోసం కాదు ఈరోజు తెలంగాణ ఎత్తు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడదాం పా అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేనున్నా, వాళ్ళ గొంతుగా మేము ఉంటాం, వాళ్ళ గొంతుగా నిలబడతా, వాళ్ళని గొంతు కోసం కలబడతా, వాళ్ళ గొంతుక ఏదైతే ఆకాంక్ష కోసం వాళ్ళు అర్థనాదాలు చేస్తున్నారో వారితోని నేను శృతి కలుపుతా. ఖచ్చితంగా నేను మాట్లాడుతాను, ఖచ్చితంగా ప్రశ్నిస్తా, ఖచ్చితంగా వాళ్లకు అండగా నిలబడతాం. కలిసి నడుద్దాం. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.